తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అర్ధరాత్రి అలజడులైతే మొదలయ్యాయి. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరోవైపు స్థానికల ఎలక్షన్స్ గురించి ఆలోచించాల్సిన సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు రచ్చకెక్కుతున్నారు. అసలు ఈ కథేంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. కొండా సురేఖ అనే పేరు తెలియని వారు తెలంగాణలో ఎవరు ఉండరు. అటువంటి కొండా సురేఖ ఇంటి దగ్గర అర్ధరాత్రి పోలీసుల హడావిడి చర్చనీయాంశంగా మారింది. ఆమె మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి పోలీసులు అక్కడికి వెళ్లడం, కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత రెడ్లందరూ కలిసి బీసీ అయినటువంటి మా అమ్మను కావాలనే టార్గెట్ చేస్తున్నారు అని, మా నాన్నకు గన్మెన్లను తొలగించాలనుకుంటున్నారు అని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం వల్ల అయితే తెలంగాణలో ఉన్న మిగతా పార్టీలకు అవకాశం ఇచ్చినట్లే కనిపిస్తుంది. అయితే ఈ విషయానికి వస్తే అసలు గొడవకు కారణం ఏంటి, అసలు గొడవ ఎక్కడ మొదలైంది అంటే మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో రెవెన్యూ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రమేయం చూపిస్తున్నారని కొండా సురేఖ గారు అసంతృప్తి వ్యక్తం చేసి అదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి మరియు కాంగ్రెస్ పెద్దలైనటువంటి ఖర్గే గారికి కూడా తెలిపారు. అయితే అదే విషయాన్ని అదునుగా తీసుకొని కొండా సురేఖ గారిని టార్గెట్ చేస్తున్నారు అని అయితే అనుమానాలు వస్తున్నాయి. ఎప్పుడో జరిగిన అక్రమాలపై తన మాజీ ఓఎస్డీని పార్టీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడో జరిగిన విషయాన్ని అప్పుడే క్లియర్ చేయకుండా ఇప్పుడు మేడారం విషయం తీసిన తర్వాత ఓఎస్డీని అరెస్ట్ చేయడం అనేది కావాలనే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. కొండా సురేఖని టార్గెట్ చేసుకొని మేడారంలో ఇన్వాల్వ్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓఎస్డీకి సంబంధించి ఇలా చేయడం కావాలని ఆమెను టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో కీలకంగా మారిన అంశం ఏంటంటే పోలీసుల రాకను అడ్డుకుంటున్న కొండా సుష్మిత మీడియాతో మాట్లాడుతూ సంచలనమైన ఆరోపణలు అయితే చేశారు. ఈ వ్యవహారంపై రాజకీయ కుట్ర ఉందని, బీసీ అయినటువంటి మా అమ్మను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకంగా ఉండడమే మేము చేసిన తప్ప, బీసీ మంత్రి అయినటువంటి మా అమ్మను కొంతమంది రెడ్డిలు కావాలనే కుట్రపూరితంగా టార్గెట్ చేస్తున్నారు అని కొంతమంది రెడ్డిల పేరు అయితే చెప్పడం జరిగింది. వారిలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి నేతల ప్రమేయం ఉందని ఆమె నేరుగా వారి పేర్లు ప్రస్తావించడం అయితే సంచలనంగా మారింది. మరి ఈ వ్యవహారం అయితే రచ్చరచ్చగా జరిగి ఢిల్లీ పెద్దల వరకు అయితే వెళ్ళింది. మరి ఈ వివాదం ఇద్దరితో ముగుస్తుందా, పార్టీకి నష్టం కలిగిస్తుందా అన్న అంశం పార్టీ పెద్దలు ఈ వివాదాన్ని పరిష్కరించడంపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ వివాదంపై కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూద్దాం.